హలో స్టూడెంట్స్. సో ఈ క్లాస్లో నేను కాంపౌండ్ మైక్రోస్కోప్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో దీనిని బట్టే మీరు దీన్ని ఎలా యూజ్ చేయాలో అనేది కూడా తెలుసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ద కాంపౌండ్ మైక్రోస్కోప్. సో వీ యూజ్ దిస్ మైక్రోస్కోప్ టు సీ ద డిఫరెంట్ టైప్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్. ఓకే, రైట్. సో నౌ యూ సీ హియర్. సో దిస్ ఈజ్ ద డ్రా ట్యూబ్. దీన్ని మనం డ్రా ట్యూబ్ అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ బాడీ ట్యూబ్ అనేది కూడా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు ఆ ట్రయాంగులర్ షేప్లో ఉండేటువంటి ఒక స్ట్రక్చర్, అంటే ఈజీగా తిరిగేటువంటి ఒక స్ట్రక్చర్ అనేది కనిపిస్తుంది. దీన్ని మనం నోస్ పీస్ అని చెప్పడం జరుగుతుంది. నోస్ పీస్. ఓకే, రైట్. నెక్స్ట్ ఇప్పుడు నేను చేతితో పట్టుకున్నటువంటిది ఏదైతే ఉందో, సో దీన్ని ఆర్మ్. సో ఆర్మ్గా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనకు రెండు క్లియర్గా ఉండేటువంటి అడ్జస్ట్మెంట్స్ అనేవి కనిపిస్తున్నాయి. సో ఇది ఒకటేసారి అంటే ఈజీగా పైకి కిందికి మూవ్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది దీన్ని రొటేట్ చేసినప్పుడు. సో దీన్ని మనం కోర్స్ అడ్జస్ట్మెంట్ అని చెప్తాం. అంటే ఎక్కువగా మూవ్ చేయడం కోసం, ఈ బాడీని మొత్తం ఎక్కువగా మూవ్ చేయడం కోసం ఈ కోర్స్ అడ్జస్ట్మెంట్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఉండేటువంటి అడ్జస్ట్మెంట్ ఏదైతే ఉందో దీన్ని ఫైన్ అడ్జస్ట్మెంట్ అంటాం. సో మైక్రో అడ్జస్ట్మెంట్ అన్నట్టు. సో ఇది అడ్జస్ట్ చేసినప్పుడు ఇది కూడా మనకు మూవ్ అవుతుంది, కానీ సో మనకు అంతగా మూవ్ అయినట్టుగా తెలియదు. సో ఎప్పుడైతే మనం ఈ నెక్స్ట్ పార్ట్ చూద్దాం. సో దీన్ని ఏమంటాం మనం, స్టేజ్ అని చెప్పడం జరుగుతుంది. సో ఈ స్టేజ్కి చూడండి క్లిప్స్ అనేవి ఉన్నాయి. ఓకే, అంటే ఈ క్లిప్స్ అనేవి మనకు స్లైడ్ హోల్డర్స్ లాగా పనిచేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనం స్లైడ్ను పెట్టినప్పుడు దాన్ని గట్టిగా పట్టుకొని ఉంచడం కోసం సో ఈ క్లిప్స్ అనేవి యూజ్ కావడం జరుగుతుంది. ఓకే, రైట్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బాటమ్, అడుగు. సో దీన్ని మనం జనరల్గా బేస్ అని చెప్పడం జరుగుతుంది. సో ఈ బేస్కు ముందు ఇవి కాళ్ళలాగా ఉన్నాయి కాబట్టి వీటిని ఫుట్ అని చెప్పడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మిర్రర్ అనేది ఉంది. ఈ మిర్రర్ చూడండి. సో ఇక్కడ బయట నుంచి వచ్చేటువంటి కాంతి లైట్ అనేది ఇక్కడ పడి ఇక్కడ నుంచి ఇక్కడికి రిఫ్లెక్ట్ అవుతుంది. సో కాబట్టి దీన్ని రిఫ్లెక్టర్ అని కూడా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్, సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పార్ట్. ఓకే, సో దీంట్లో మనకు ఇక్కడ డయాఫ్రమ్ అనేది కనిపిస్తుంది. డయాఫ్రమ్ అంటే చూడండి, ఇక్కడ ఇది చాలా సింపుల్. ఇక్కడ మనకు ఓపెన్ క్లోజ్ లాగా కనిపిస్తుంది. సో మైక్రోస్కోప్ను మనం యూజ్ చేయాలంటే ఇది ఎప్పుడు మనకు ఓపెన్గా ఉండాలి. ఓపెన్గా ఉంటేనే ఇక్కడ దీని మీద పడినటువంటి లైట్ అనేది ఇట్లా రిఫ్లెక్ట్ అయ్యి ఇక్కడ మనం పెట్టినటువంటి స్లైడ్ క్లియర్గా చూడడానికి సహాయపడడం జరుగుతుంది. ఓకే, రైట్. నెక్స్ట్ వచ్చేసి మనకు మైక్రోస్కోప్ కొన్నప్పుడే వాటితో పాటు కొన్ని లెన్స్ అనేవి రావడం జరుగుతుంది. చూడండి ఇక్కడ లెన్స్. సో దీని మీద మనకు 15x అనేటువంటి లెన్స్ అనేది ఉంది. నెక్స్ట్ దీంతో పాటుగా ఇంకొక లెన్స్ చూద్దాం. సో మనకు ఇది 10x లెన్స్. అంటే మనం స్లైడ్ ఏ జూమ్లో, అంటే ఎంత మ్యాగ్నిఫికేషన్లో చూడాలనే దానికోసం ఈ 10x అదేవిధంగా 15x లెన్స్ను యూజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ చూడండి. నెక్స్ట్ ఇక్కడ 40x లెన్స్ కూడా దీనికి ఆల్రెడీ ఫిక్స్ అయి ఉండడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఫిక్స్ చేసి ఉండడం జరిగింది. సో అయితే ఇప్పుడు సపోజ్ ఇక్కడ నేను ఒక ఆబ్జెక్ట్, అంటే ఒక స్లైడ్ను ఇక్కడ పైన పెడుతున్నాను. సో దీన్ని ఇక్కడ నుంచి మనం కంటితోటి మనం వస్తువుని చూస్తాం కాబట్టి దీన్ని ఐ పీస్ అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనం చూసే స్లైడ్ని ఇక్కడ పెడతాం కాబట్టి ఇక్కడ ఉండేటువంటి ఈ పీస్ ఏదైతే ఉందో, అంటే ఈ లెన్స్ ఏదైతే ఉందో దీన్ని ఆబ్జెక్ట్ పీస్ అని చెప్పడం జరుగుతుంది. సో ఐ పీస్, అదేవిధంగా ఆబ్జెక్ట్ పీస్. ఓకే, రైట్. సో చూడండి, ఇంకా కూడా నేను కంప్లీట్గా ఈ డ్రా ట్యూబ్, అదేవిధంగా సో బాడీ ట్యూబ్ చూడండి, ఇక్కడ మొత్తం దీని నుంచి సపరేట్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ మనకు సరే, రైట్. సో ఈ రకంగా దీన్ని మనం మొత్తం కూడా సపరేట్ కూడా చేయవచ్చు. సో ఇది మనకు క్లియర్గా ఐ పీస్, అదేవిధంగా ఇక్కడ ఆబ్జెక్ట్ పీస్ అనేది ఉంటుంది. ఇక్కడ మనం 3 రకాల లెన్సెస్ను మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు.
సో సపోజ్ ఇక్కడ 10x లెన్స్ అనేది అడ్జస్ట్ చేసినప్పుడు ఇక్కడ 15x లేకపోతే 10x మనం ఫిక్స్ చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ 40x కూడా మనం అరేంజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ 10x అదేవిధంగా ఇక్కడ 10x పెట్టామనుకోండి, 10 × 10 100 కాబట్టి మనం చూసేటువంటి స్లైడ్ను మనకు అది 100 టైమ్స్ ఎక్కువగా అంటే ఎక్కువ మ్యాగ్నిఫికేషన్ చేసి చూపిస్తుంది. ఒకవేళ 10x ఇక్కడ 40x అరేంజ్ చేసామనుకోండి, అప్పుడు 10 × 40 400 టైమ్స్. సో అట్లా అంటే ప్రతి ఒక్క స్లైడ్ను మనం ఏ మ్యాగ్నిఫికేషన్లో చూడాలనే దాన్ని బట్టి మనం ఇక్కడ లెన్స్ను మనం యూజ్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే రైట్. సో ఇప్పుడు మళ్ళీ చాలా ఈజీగా దీన్ని ఇందులోకి మనం ఫిక్స్ చేసుకోవచ్చు. రైట్. సో ఈ రకంగా ఫిక్స్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడి వరకు వచ్చిన తర్వాత ఈ అంటే బాడీ ట్యూబ్ అనేది వచ్చేసి ఇక్కడ ఆగిపోవడం జరుగుతుంది. అంటే మైక్రోస్కోప్ అనేది ఫస్ట్ దాని యొక్క స్ట్రక్చర్ అనేది మనం తెలుసుకుంటే దాన్ని ఏ రకంగా యూజ్ చేయొచ్చు అనేది మనం తెలుసుకోవడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఏం చేస్తామంటే, ఇప్పుడు ఏదైనా ఒక స్లైడ్ను తీసుకొని మనం స్లైడ్ ఎట్లా ప్రిపేర్ చేయాలి, అదేవిధంగా స్లైడ్ను దీని కింద ఎట్లా అబ్జర్వ్ చేయాలనేది నేను నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకేనా రైట్. సో దిస్ ఈజ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ది మైక్రోస్కోప్. వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్ ద పార్ట్స్. సో దిస్ ఈజ్ ద డ్రా ట్యూబ్, body tube. So this is a revolving nose piece, and this is a object piece, and this is eyepiece, and this complete one is this is arm, and this is macro adjustment or coarse adjustment, and this is the micro adjustment, fine adjustment, and this is the so this is the base. This is the stage, and these two clips are the slide holders, and this is diaphragm, and this is base, and this is foot. Okay right. I think you understood the structure of the microscope, and next time I will show you one slide, how to prepare a slide, and also how to observe the slide under the microscope, means through the microscope. Okay right. Thank you.